హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఫ్రెండ్స్, ఒక కంపెనీ పెట్టి సక్సెస్ అవ్వాలంటే మీరు కంపెనీ పెట్టేస్తే సరిపోదు. ఒక జాబ్లో మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళి మంత్లీ ఒక 2 lakhs 3 lakhs 4 lakhs 5 lakhs ఇంకెందుకు 10 lakhs కూడా ఎర్న్ చేయొచ్చు పెద్ద పెద్ద జాబ్లలో. అంత పొజిషన్కి మీరు వెళ్ళాలంటే మీకు జాబ్లో పొజిషన్ వచ్చేస్తే సరిపోదు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు చేరడానికి అది మీ దగ్గర నుంచి కొన్ని కోరుకుంటుంది. మీరు దానికి ఇవ్వవలసి వస్తుంది. బట్ అది అడగదు మిమ్మల్ని, మీరే దాన్ని తెలుసుకొని దానికి ఇవ్వవలసి వస్తుంది. ఎస్ అండి, ఈరోజు ఒక కంపెనీ పెట్టాం. సో కంపెనీ పెట్టి ఇది నీకు కంపెనీ పెట్టావు, ప్రోడక్ట్లు తీసుకొచ్చావు, సుమారుగా 1 CR ఇన్వెస్ట్మెంట్ చేసావు కంపెనీ పైన. 1 CRతో ప్రోడక్ట్లు తెచ్చావు, ఒక మంచి ఆఫీస్ ఎంచుకున్నావు, లీగల్గా పక్కాగా అన్ని లాయర్స్ కానీ ఇది కానీ A to Z ఉండారు దీనికి. ఇంకా మార్కెట్లో పోయేసి ఇంకా నీ ప్రోడక్ట్ సేల్ అవడమే లేటు, రిజల్ట్ డబ్బులు అనేది వచ్చేస్తుంది అనుకున్నా. సో ఇంకా ప్రోడక్ట్ పెట్టేస్తే సరిపోదు. ఇంకా మీకు ఏమేం కావాలంటే దీంట్లో చాలా క్వాలిటీస్ కావాలి. సో టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మీ దగ్గర ఎంచుకునేటువంటి ఎంప్లాయీస్ అయినా లీడర్స్ అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ నీకు ట్రస్టెడ్ పర్సన్సా కాదా, నిన్ను ముంచేసే వాళ్ళని కూడా సరే నువ్వు పసిగట్టేటువంటి కెపాసిటీ అంత నాలెడ్జ్ నీలో ఉండాలి. సో ఓపిక ఉండాల, డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేయడంతో పాటు నువ్వు ఏదైతే నేర్చుకోలేదో, నువ్వు ఏదైతే భయపడుతున్నావో దాన్ని నేర్చుకోగలగాల. ఈరోజు నీకు ఇంగ్లీష్ రాలేదనుకో, ఇంగ్లీష్ నేర్చుకోగలగాల. డే అండ్ నైట్ కష్టపడి టన్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి మరి నువ్వు యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలగాల, నో డౌట్ ఎట్ ఆల్. ఇవన్నీ నువ్వు ప్రాక్టికల్గా చేస్తేనే, టన్స్ ఆఫ్ ప్రాక్టీస్ నువ్వు చేస్తేనే నీ కంపెనీని నువ్వు నడపగలుగుతావు, లేదా నువ్వు జాబ్లో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. ఇవన్నీ వదిలేసి ప్రోడక్ట్ పెట్టేసినా నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి ఇంక వెళ్ళిపోతుంది, మంచి రిజల్ట్ వచ్చేస్తుంది నాయన అని చెప్పేసి బిజినెస్ పెట్టే ముందు మన వాళ్ళు ఆలోచిస్తారు. జాబ్లో జాయిన్ అయ్యే ముందు మన వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే ఇంకా నాకు జాబ్ వచ్చేసింది, నెల నెల ఇంకా నాకు జీతం వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్ అనుకుంటారు. జాబ్ అయినా బిజినెస్ అయినా ఒకటే. బిజినెస్లో అయితే నువ్వు మీకు ఏదైతే కావాలో ఇంతకుముందు చెప్పినటువన్నీ నువ్వు చేయవలసి వస్తుంది. అదే జాబులో అయితే, ఇది కంపెనీ అయితే, అదే నువ్వు జాబులో అయితే ఏం చేయాలి, కంపెనీ ఫౌండరు నువ్వు కంపెనీలో గ్రేట్ పొజిషన్కి మంత్లీ ఒక 2 lakhs తీసుకోవాలనుకుంటున్నావు. మంత్లీ, అది కూడా మంత్లీ 2 lakhs తీసుకోవాలనుకుంటున్నావు. నువ్వేం చేయాలి? సో ఫస్ట్ కంపెనీ MD దృష్టిలో నువ్వు పడాలంటే ఏం చేయాలా, నువ్వు స్పెషల్గా నిరూపించుకోవాలా. ఎలా నిరూపించుకోవాలా? సో కంపెనీ కోసం నువ్వు ఏదైనా సరే చేయగలగాల. కంపెనీ నీ కంపెనీగా నువ్వు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోగలగాల. సో ఇక్కడ రిజల్ట్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ పర్సన్ దృష్టిలో నువ్వు నమ్మకంగా ఈ పర్సన్ చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు తెచ్చుకోగలగాల. సో నీ దగ్గర ఒక వర్క్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా అందరికంటే బెటర్గా నువ్వు చేయగలగాల. అట్ ది సేమ్ టైం నువ్వు ఒకడే వర్క్ చేయడం కాదు, నువ్వు వేరొకరి చేత నువ్వు గైడ్ చేసే విధానంలో నీకడ లీడర్షిప్ ఉండాల, నువ్వు నేర్పించగలగాల. నువ్వు కంపెనీ వితౌట్ MD లేకపోయినా నువ్వు కంపెనీని నడపగలగాల. ఇవన్నీ ఉంటేనే జాబ్లో కూడా సరే నీకు ఇన్కమ్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప నువ్వు జాబ్ ముందు కూర్చొని నేను డైలీ వర్క్ చేసుకుంటుంటే రాదు. నువ్వు వర్క్ చేసుకుంటుంటే ఎక్కడో కొంత చెప్తారు, కష్టపడి వర్క్ చేస్తే డబ్బు రాదు, నో మనీ. కష్టపడి వర్క్ చేస్తే నో మనీ. దీంతో పాటు నువ్వు ముఖ్యంగా ఏం చేయాలంటే
నాలెడ్జ్ని, స్కిల్స్ని, నీ యొక్క కెపాసిటీని ఇవన్నీ తెలియజేయాల. తెలివి, ముఖ్యంగా తెలివి అని చెప్పుకోవచ్చు. నీ మైండ్ నీ మైండ్ నీ ఇన్కమ్ని డిసైడ్ చేస్తుంది. నీ వర్క్ కాదు డిసైడ్ చేసేది, నీ మైండ్ నీ ఇన్కమ్ని డిసైడ్ చేస్తుంది, వర్క్ డిసైడ్ చెయ్యదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎత్తెత్తి పెట్టేస్తాను, ఇది వర్క్ బాగా చేసేస్తే కాదు. నీ మైండ్ నీ ఇన్కమ్, నువ్వు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలో డిసైడ్ చేస్తుంది నీ మైండ్. థింకింగ్, పవర్ ఆఫ్ థింకింగ్. నువ్వు థింకింగ్ చేసేటువంటి విధానమే నీ కంపెనీ గ్రేట్ పొజిషన్కి వెళ్తుందా, లేదంటే నువ్వు శాలరీలో ఎక్కువ శాలరీ తీసుకోగలుగుతావా, డెసిషన్ అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వదిలేసి నేను ఒక జాబ్ వచ్చేసింది, నాకు నెల నాకు నెల 20,000 చాలు, నాకు నెల 30,000 చాలు. దేనికి? ఉప్పులకి ఊరగాయకు కూడా సరిపోదు ఆ శాలరీ. నాకు కంపెనీలో నెల ఇంత ఇన్కమ్ సరిపోద్ది. దేనికి? ఎప్పుడైతే నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లైనా శాలరీలైనా, నేను వితిన్ 1 year, నెక్స్ట్ 1 year లోపు నాకు ఈరోజు నా యొక్క కంపెనీలో మంత్లీ నాకు 1 lakh వస్తూ ఉండదు, నెక్స్ట్ ఇయర్ కంతా నాది మంత్లీ 10 lakhs చేసుకోగలగాలి. నేను దానికోసం నేను ఏం చెయ్యాలనో దానికోసం అదే చెయ్యాలా, వేస్ట్ ఆఫ్ పనులు చేయకూడదు, అదే చెయ్యాలా. సో శాలరీ విషయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో నాకు ఈ మంత్ నాకు ఎండి సార్ ఈరోజు ఈ మంత్ నాకు 20K శాలరీనే ఇచ్చాడు. నా ఫ్యామిలీకి సరిపోదు, నా లైఫ్కి సరిపోదు, నేను కాదు ఇది. నా శాలరీ మంత్లీ 2 lakhs 3 lakhs ఉండాలి. ఆ పొజిషన్కి వెళ్ళాలని నేను ఏం చేయాలా? నీకు తెలియలేదా? ఎండీని అడుగు, తెలుసుకో. లేదంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ని అడిగి తెలుసుకో. లేదంటే నీ నాలెడ్జ్ని అడిగి చెప్తాది. సో కంపెనీకి ఏం కావాలనో నీకు అర్థం కావాలా. ఈరోజు ఇప్పుడు నా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఒక 6 members ఎంప్లాయీస్ ఉంటే, నా కంపెనీకి ఏం కావాలో మీకు తెలియదావయ్యా? నువ్వు నేర్చుకోవయ్యా? నువ్వు ఏం చేస్తున్నావు? నా కంపెనీకి ఏం కావాలో తెలియదా నీకు? కోడింగ్ నేర్చుకోవాలి నువ్వు. వితౌట్ నేను లేకుండా నా కంపెనీని నడవగలగాలి. మాటలు నేర్చుకోవాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఇవన్నీ నువ్వు బెటర్ దెన్గా నేర్చుకున్నప్పుడే కదా నీ శాలరీ పెరుగుతుంది. లేకపోతే ఎందుకు పెరుగుతుంది నీ శాలరీ? సో ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడే నువ్వు లైఫ్లో నెగ్గగలుగుతావు. నాకు ఇది సారు అని చెప్పి సాటిస్ఫైడ్ అయితే మాత్రం ఇంకా ఈ జన్మలో నువ్వు సక్సెస్ కావు, అంతటితోనే ఉండిపోతావు. ఓకే, సో ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయినా, లేదంటే మన ద్వారా నా సజెషన్స్ తీసుకొని కంపెనీలు నడుపుతునే వాళ్ళైనా, మీరు బెటర్ దెన్గా ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలంటే ఈ యొక్క వీడియోని బాగా చూడు, తర్వాత నాకు కాల్ చేయి, నేను ఇంకా సజెషన్స్ ఇస్తాను. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటే చెప్తా. మీకు ఏదైనా మార్కెట్లో కేసులు అలాంటివి ఇలాంటివి వస్తే లాయర్ దగ్గరికి వెళ్ళాలి. నీకు ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు డబ్బు కావాలి అంటే నాగరాజు దగ్గరకు రావాలి. సో వచ్చి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ నాతో షేర్ చేసుకోవాలి. నువ్వు నేను బాగా మాట్లాడుకోగలగాలి. సో ఇవన్నీ కరెక్ట్గా జరిగితేనే నువ్వు సక్సెస్ అవుతావు. సింపుల్, వెరీ సింపుల్. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నా కాడ సజెషన్స్ తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళు ఈజీగా అమౌంట్ సంపాదించుకోగలుగుతున్నారు. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, ఇదంతా బాగుంది కానీ నువ్వు సంపాదిస్తున్నావా అని చెప్పేసి. సో ఈ యొక్క డబ్బు ఇది ఉంది కదా, ఎంత ఉందో తెలీదు, 500 రూపాయల నోట్లు. ఈ డబ్బు నా దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉనింది. అది నాకు తెలియదు స్టార్టింగ్లో. ఒకప్పుడు హార్డ్ వర్క్, బైక్ తీసుకొని దూరం లాంగ్ జర్నీ 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరుగుతూ ఉండేవాడిని. కానీ నన్ను డబ్బు ఏం అడుగుతుందో అది తెలుసుకోలేకపోయినా. నాకు ఇష్టం వచ్చింది ఇచ్చేస్తా ఉన్నా నా వర్క్ కోసం నేను. కానీ ఇది ఏం అడుగుతా ఉండాలి, దీనికి నోరు లేదు కదా, ఇది అడగదు, దాన్ని తెలుసుకొని మరి ఇవ్వగలగాల అనేది నేను నేర్చుకున్నాను. కాబట్టే ఈరోజు జస్ట్ సింపుల్ ఒకటే ఆఫీసు, సింపుల్గా ఇక్కడి నుంచే ఇదే ప్లేస్ నుంచి నేను బయట పోకుండా
మంత్లీ ఎంతో కొద్దిగా ఇన్కమ్ అయితే సంపాదించగలుగుతాను. ఓకే, ఎంతో కొద్దిగా ఇన్కమ్ అయితే సంపాదించగలుగుతాను. కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా రైట్ డైరెక్షన్లో ఇవన్నీ ఏది నేర్చుకోవాలో అవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ స్కిప్ చేయకుండా మళ్ళీ చూసి అదే విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి, సక్సెస్ అవుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్.